పార్ట్ టైమ్‌లో కూడా మోస్ట్‌లీ నేను రెస్టారెంట్ సైడ్‌లోనే చేశాననమాట. టీమ్‌ని ఫస్ట్ బిల్డ్ చేయగలిగినామనుకో, దాని తర్వాత అన్నది మనము ఆపరేషన్స్ స్మూత్ అయితాయి అన్నట్టు అదొకటి. నువ్వు ఎప్పుడైతే లైక్ మైండెడ్ పీపుల్‌తోని ఉంటావో, ఆటోమేటిక్‌గా ఏందంటే నీకు ఆపర్చునిటీస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. యూకేలో బిజినెస్ రిజిస్టర్ చేయకుండా ట్రేడ్ చేయడం అనేది చాలా తప్పు. ఓకే. సో, అందుకని నేను ఒక పార్ట్నర్‌తోని స్టార్ట్ చేశాననమాట. అసలు బిజినెస్ యూకేలో స్టార్ట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇక్కడ బిజినెస్ మీరు స్టార్ట్ చేద్దాము అనుకున్నారంటే కంపల్సరీ ట్రై టు ఫైండ్ కౌన్సిల్ ప్రాపర్టీ. కస్టమర్ ఛాలెంజ్ చేసి లేదు ఇది హలాల్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసిందనుకో, సో మీకే ఇబ్బంది ఉండదు, ఓకే. వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, సప్లయర్. సప్లయర్కి ఉంటుంది. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే 20-25K అనేది సరిపోద్ది. పాపులర్ రెస్టారెంట్ ఎంత బిజినెస్ చేస్తారో ఈవెంట్స్లో మీరు వెళ్ళిన ఒక్క రోజు 3 రోజుల్లో కూడా అదే బిజినెస్ చేస్తారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ అరవింద్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ యాజ్ ఎ హోస్ట్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. టుడే ఫ్రీగా చేయడానికి నాకు మెయిన్ కారణం ఏంటంటే, ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మెయిన్లీ నా ఇంటర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ రాజశేఖర్ తన పేరు. ఐ కాల్ హిమ్ శేఖర్. వీ స్టడీ టుగెదర్ ఇంటర్మీడియట్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో త్రూ మీకు ఒక ప్రాపర్ వాల్యూ యాడెడ్ కానీ లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. యా, లెట్స్ టాక్ టు శేఖర్ నౌ. సో హలో శేఖర్, హౌ ఆర్ యు? అరవింద్, బాగున్నాను. అనే థాట్ ఎందుకు వచ్చింది? అది నీ ఐడియానా? సో హౌ డిడ్ యూ చూస్ యూకే? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్లీ ఎవరైనా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ప్లాన్ చేస్తారు, ఓకే నువ్వు వెళ్తే బాగుంటుంది అది అన్నట్టుగా. సో నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే, నేను 17లో పాస్ అవుట్ అనమాట బీటెక్. అప్పుడు నేను ఏదైనా అబ్రాడ్ వెళ్దాము అన్న చిన్న థాట్ ఉండేది. అప్పుడు ఏంటంటే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మనకు తెలిసిందే మామూలు తెలుగు స్టేట్స్లో ఇలా వెళ్ళాలనుకుంటే చిన్న ఫ్యామిలీ సపోర్ట్ ఫైనాన్షియల్గా అవి ఉంటేనే జరుగుతుంది. ఆ టైంలో డాడీ ఏంటంటే లేదు ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నేను హోప్స్ అన్ని వదిలేసుకున్నాను. ఆల్మోస్ట్ పోస్ట్ పాండమిక్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి నేను వాడు అప్లికేషన్ ఎలా చేయాలని నేను వెళ్ళాలనుకుంటున్నది అన్నప్పుడు వాడికి హెల్ప్ చేస్తున్నా. యూనివర్సిటీలో చూస్ చేసుకోవాలి అండ్ కోర్స్ ఏది చూస్ చేసుకోవాలి, ఈజీగా ఏది మనము మేకౌట్ చేయగలుగుతాము అవి చెప్తున్న ప్రాసెస్లో మా వాళ్ళు ఇంకా నువ్వు అప్పుడెప్పుడో వెళ్తున్నావు కదా నువ్వెందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. అదంతా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా విత్ ఇన్ 1 monthలో నా అప్లికేషన్ అయిపోయింది. యూకే ప్రాసెస్ చాలా ఈజీ ఉండే అప్పుడు. సో వచ్చేసిన అది అంతా ర్యాండమ్. సో యూజువల్గా అంటారు కదా, అన్ప్లాన్ థింగ్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ అని. మేబీ ఇది కూడా అలాంటిది అనుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే నా కోర్స్ కూడా ఏం చేయాలి ఏంటన్నది ఒక చిన్న డైలమా అలాంటివి ఉండే అనమాట. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే నేను చూస్ చేసుకునే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. చాలా ఈజీగా కూడా అయిపోద్ది, ఎందుకంటే నాకు గ్యాప్ పీరియడ్ ఎక్కువ ఉండే. సో ఆ టైంలో ఏంటంటే మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అక్కడ ఉండడం ఎంబీఏలో, అండ్ దానికి ముందే నేను కొంచెం ప్రమోషన్స్ లేకపోతే సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ 2 క్లబ్స్లకి అలా చేసే ఉండవు అనమాట. ఓకే. సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాప్ వచ్చింది అండ్ బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ, అదేదో ఇక్కడికి వచ్చినాం అనుకో ఈజీగా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది, మనకు తెలిసిన ఫీల్డే కదా అని చెప్పేసి దాన్నే చూస్ చేసుకున్నాం. లక్కీగా నాకు ఒక్కసారి కూడా ఏ బ్యాక్లాగ్స్ కానీ లేకపోతే అలాంటి ఏం లేకుండా 5 days నేను పార్ట్ టైం చేసుకున్నా, 2 days యూనివర్సిటీకి వచ్చిన, అన్నీ చాలా సాఫీగా అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో సూపర్. ఇనిషియల్గా ఫస్ట్ 2 years యాజ్ ఎ స్టూడెంట్ లైఫ్, ఫ్రమ్ ద డే యూ కేమ్ ఇన్ టు యూకే, స్టార్టింగ్ day 1 నుంచి, హౌ వాజ్ యువర్ స్టూడెంట్ లైఫ్ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది ఎక్కడైనా సరే. ఫస్ట్ డే రియాక్షన్ ఎట్లుందంటే యూనివర్సిటీలోకి వెళ్ళగానే యూనివర్సిటీ క్యాంపస్ అదంతా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మాది పక్కనే లేక్ వ్యూ వస్తుంది, థేమ్స్ ఉంటుంది అనమాట. థేమ్స్ రివర్ అటు సైడ్ ఏంటంటే సిటీ ఎయిర్పోర్ట్ వ్యూ, అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా చూడగానే అరే ఏదో సెట్లో అంత మనోళ్ళు ఉన్నారే అన్న ఫీలింగ్ ఒకటి ఉన్నాయి. ఓకే. 2 years కోర్స్ అన్నారు. యా. సో 1 year 1.5 year కోర్స్ అండ్ 6 to 8 months వచ్చేసి ఇంటర్న్షిప్. స్టూడెంట్ లైఫ్ నుంచి ఆంటర్ప్రెన్యూర్ అంటే ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఐడియా నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు. అంటే day 1 నేను ల్యాండ్ అయినప్పుడు మన టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ అనిపించింది. బట్ వాట్ రియల్లీ మేడ్ యూ టు థింక్ అబౌట్ ఇట్? అంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఓకే ఇప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఫుడ్ మీద ఏంటంటే నాకు ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ నేను రాగానే మిస్ అయింది కూడా అదే. సో మనం ఇక్కడ ఖచ్చితంగా ఫుడ్లో ఏదైనా చేయగలుగుతాం అన్నట్టు అనిపించాను. ఓకే. సో అక్కడ నా మోటివ్ అన్నది పడ్డది. సో ఫుడ్ ఇండస్ట్రీలోకి మనం చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పార్ట్ టైంలో కూడా మోస్ట్లీ నేను
రెస్టారెంట్ సైడ్‌లో చేశాననమాట. రెస్టారెంట్స్, మార్కెట్స్ అండ్ ఇంకొకటి ఏందంటే లండన్‌లో ప్రెస్టీజియస్ ఈవెంట్‌లలో. ఓకే. సో, ఇదేంటంటే మనకు అనిపించింది ఓకే. ఇక్కడ స్కోప్ ఉంది. ఇక్కడ మనీ కూడా చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మన లైఫ్ కూడా చూసుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది. ఓకే. సో, ఇనిషియల్‌గా నువ్వు రెస్టారెంట్స్‌లో గాని ఇప్పుడు అన్నావు కదా! క్యాటరింగ్ యాహ్! గాని ఆ బిజినెస్ రిలేటెడ్ అక్కడ నువ్వు వర్క్ చేస్తుండేనా? లేకపోతే యాస్ ఎ పార్ట్నర్‌షిప్‌గా ఏమన్నా చేసినావా? లేదు, నేను కంప్లీట్‌గా వర్క్ చేస్తుండే. వర్క్ డే చేసావు. 1 నుంచి నేను ఇక్కడ స్టార్ట్ అయింది ఏందంటే టీమ్ మెంబర్‌గా స్టార్ట్ చేసిన. ఓకే. అండ్ వితిన్ ఫ్యూ మంత్స్‌లోనే ఇంకా మేబీ వాళ్ళకి నా స్కిల్ నచ్చిందా లేకపోతే ఏంటన్నది తర్వాత విషయం. బట్ వాళ్ళేందంటే ఓకే. ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకోగలడు. ఈయన మాట్లాడగలుగుతాడు. ఈయన కస్టమర్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడని చెప్పేసి మనకి ఇన్‌చార్జ్‌గా ఇచ్చిందనమాట. ఓకే. అప్పుడు మనకేంటంటే ఇంకా కంప్లీట్ ఇన్ అండ్ ఔట్ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో. హ్మ్. అండ్ ఇంకోటి మన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మనం కస్టమర్‌ని ఇంకెట్లా పుల్ చేయగలుగుతాం? సేల్స్‌ని ఎట్లా పుష్ చేయాలి? అండ్ ఓకే. ఇంకా నాకేంటంటే నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ నాకు నేర్చుకోవడానికి ఒక ఆఫ్ కోర్స్. ఆపర్చునిటీ అంతే. దొరికిందనుకున్నా. ఇంకా నాకు అర్థమైంది. ఓకే. మనము టీమ్‌ని ఫస్ట్ బిల్డ్ చేయగలిగినామనుకో, దాని తర్వాత అన్నది మనము ఆపరేషన్స్ స్మూత్ అయితాయి అన్నట్టు అదొకటి నేర్చుకున్నా. ఓకే. అదే గాకుండా ఇంకా నేను చేసినదేంటంటే, నేను ఆల్మోస్ట్ ఈ 2½ ఇయర్స్ ఏదైతే పీరియడ్ ఉందో, దీంట్లో నేను ఒక 10 జాబ్స్ చేంజ్ చేసిన. ఉంటారు పార్ట్ టైమ్ అంత ఈజీగా కాదు. ఒకటి దొరికిందంటే ఒకే దగ్గర స్టిక్ అయి ఉండాలి అది. ఓకే. సో, నీకెప్పుడైనా ఒక బిజినెస్ లేకపోతే ఇన్ అండ్ ఔట్ తెలుసుకోవాలి, లేకపోతే దీంట్లోనే నేను పని చేయాలి అనుకున్నావనుకో, హ్మ్. సో, నువ్వేంటంటే జాబ్స్ చేంజ్ చేస్తూ ఉండు. ఓకే. ఎందుకంటే ఒక్క కంపెనీకి నువ్వు స్టిక్ అయి ఉన్నావనుకో, హుహు. నీకు ఆ కంపెనీ ఆపరేషన్స్ మాత్రమే తెలుస్తాయి. ఓకే. సో, యూఆర్ మిస్సింగ్ సంథింగ్ అనమాట. ఇంకొక ఓకే. దగ్గర నీకు నేర్చుకోవడానికి ఇంకొక ఆపర్చునిటీ లేకుండా పోతది. ఓకే. సో, అట్లా నేను చేసిందేందంటే, మల్టీ క్యూజైన్స్ దగ్గర నార్మల్‌గా నేర్చుకున్నా. ఓకే. ఒకటేంటంటే నేను అర్జెంటీనియన్ దాంట్లో చేశాను. హ్మ్. సో, అక్కడ నాకు కైండ్ ఆఫ్ యూరోపియన్ పీపుల్స్‌కి వాళ్ళ టేస్ట్ బడ్స్ ఏంటి? వాళ్ళకి ఎట్లుంటే బావుంటది? హ్మ్. అదక్కడ నేర్చుకున్నా. దాంతో పాటు నేను నాందూస్‌లో చేశాను. మెక్‌డానల్డ్స్‌లో చేశా. ఓకే. ఇట్లా రకరకాలుగా మల్టిపుల్ క్యూజైన్స్ దగ్గర నేను పని చేసిన. చేసినప్పుడేందంటే, దాని ఆపరేషన్స్ ఎట్లా రన్ అయితాయి? ఓకే. ఒక మేనేజర్ లేకపోతే ఒక లీడింగ్ పర్సన్ అక్కడ ఉన్నాడు. టీమ్ లీడ్ ఉన్నాడు. వాళ్ళు ఏం ఓకే. చేస్తున్నారు? ఓకే. టీమ్‌ని ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? సో, ఇయన్నీ ఏంటంటే నాకు సబ్‌కాన్షియస్‌గా నాకు నేర్చుకోవడానికి చాలా దొరికిందనమాట ఆపర్చునిటీ. సో, 10 జాబులు షిఫ్ట్ అయినా గూడా వితిన్ సేమ్ ఇండస్ట్రీ ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ ఉన్నారు. నాది. ఓకే. సో, ఇక్కడ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఓకే. స్టార్టింగ్ ఇనిషియల్‌గా నీకు ఆ ఆపర్చునిటీ అనేది ఎట్లొచ్చింది? నువ్వెవరినైనా అప్రోచ్ అయినావా? ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్న వాళ్ళను లేదా సో, ఇనిషియల్‌గా అన్నీ ఫ్రమ్ స్క్రాచ్ నువ్వే స్టార్ట్ చేసినావా? సో, అరవింద్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నువ్వెప్పుడైతే లైక్ మైండెడ్ పీపుల్‌తోని ఉంటావో, ఆటోమేటిక్‌గా ఏందంటే నీకు ఆపర్చునిటీస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో, నైస్. నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినా. నేను హ్మ్. ఎప్పుడైతే కాలేజ్ టైమ్‌లో అంటే స్టూడెంట్ లాగా ఉన్నప్పుడే హుహు. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేసి మేము ఏదైతే వండుకుంటున్నామో దాన్ని అవును. రీల్స్ చేయడము అని హ్మ్. చెప్పిన కదా! అవునవును. అవును. సో, అట్లా చేయడం వల్ల ఏమైందంటే, మాకు చిన్నగా ఇప్పుడు బర్త్‌డే పార్టీస్ ఉంటాయి. అవును. ఇయన్నీ ఏందంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ రెస్టారెంట్‌కెళ్ళేసి నువ్వు ఆర్డర్ చేస్తున్నావంటే, హ్మ్. అట్‌లీస్ట్ నీకు ఒక పర్ పర్సన్‌కి ఆడు చార్జ్ చేసేది చాలా తక్కువలో నీకు చాలా రీజనబుల్‌గా ఇచ్చిండంటే ఒక 13 పౌండ్స్ అనేది మినిమమ్ ఉంటది. ఓకే. సో, మేమిది పెట్టడం వల్ల మేము ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము. ఈవెన్ మేము డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పేసి ఓకే. మేము ఎప్పుడైతే ఆ పేజ్‌లో మెన్షన్ చేసినామో, హుహు. మాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచే చిన్నగా ఇట్లా ఒక లీడ్ వచ్చిందనమాట. ఓకే. ఇట్లా వీళ్ళు అనుకుంటున్నారు. ఒక 25-30 మెంబర్స్ ఉన్నారు. హుహు. మీరు ట్రై చేయండి అని. అప్పటికి మాది బిజినెస్ రిజిస్టర్ కాలేదు. సారీ ఓకే. మీకు ఇంకోటి చెప్పాలి. యూకేలో బిజినెస్ రిజిస్టర్ చేయకుండా ట్రేడ్ చేయడం అనేది చాలా తప్పు. అది మాకు తర్వాత తెలుసు. ఆ టైంలో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే నువ్వు లీగల్‌గా నీ డాక్యుమెంటేషన్ అంతా ఉండాలి. ఒక ఫుడ్ నువ్వు ఒకటి కుక్ చేస్తున్నావంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ టెంపరేచర్స్ ఉంటాయి. దానికంటూ ఎలర్జెన్స్ ఉంటాయి. అయన్నీ నువ్వు కంపల్సరీ తీసుకోవాలి. అండ్ సో, అదనమాట. ఓకే. అంటే మీరు అడిగారు గదా! హ్మ్. అసలు ఆపర్చునిటీ ఎట్లొచ్చింది అని. హ్మ్. సో, ఇట్లా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏందంటే, ఇట్లా అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పడం వల్ల. ఇంకోటేంది ఆ టైంలో ఏందంటే, నాకు కొంతమంది పరిచయం అయ్యారనమాట. లైక్ వాళ్ళకి కూడా బిజినెస్ చేయాలనో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులుండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక ఉన్నవాళ్ళు. సో, అట్లా తెలిసినప్పుడు ఏందంటే, ఒక పర్సన్ నాకు అట్లా కలిసిండు. ఓకే. కలిసిన తర్వాత ఓకే. మనము నా దగ్గర ఇంత ఒక సాలిడ్ అమౌంట్ ఉంది. నీ దగ్గర కూడా కొంచెం ఉందంటున్నావు కదా! నీ సేవింగ్స్ ఉన్నాయి కదా! మనం ఏమైనా స్టార్ట్ చేద్దామా? నాకు అంటే నాకు కంప్లీట్‌గా ఐడియా ఉంది ఫుడ్ బిజినెస్ పైన. లైక్ పేపర్ వర్క్ ఎలా చేయాలి? ఏంటి? ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏముంటాయి? అదంతా నాకు ఐడియా ఉంది. ఓకే. అతనికేంటంటే నాకు కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్. ఓకే. సో, ఆయన స్లీపింగ్ లాగా ఉంటాను. నేను మధ్య మధ్యలో వచ్చి అకౌంట్స్ చూస్తాను. బట్ నేను ఇలాగ అనుకుంటున్నాను ఓకే. అన్నప్పుడు సో, నేను కొంచెం క్రాస్ చెక్ చేసుకొని ఓకే. ఓకే. లైక్ ఎ సైలెంట్ పార్ట్నర్ సైలెంట్ అనుకోండి. పార్ట్నర్ లాగా. ఓకే. సో, ఓకే. ఆపరేషన్స్‌లో మిగతా అన్నిట్లో నేనే ఉంటాను కాబట్టి లెట్స్ సీ. ఓకే. మేబీ ఇది ఒక ఆపర్చునిటీ.
అనుకొని ఇంకా ఎందుకంటే ఓన్గా నేను చేసే అంత నాకు లేదు అప్పుడు. ఓకే. సో సింగిల్ పర్సన్ స్టార్ట్ చేయడం అన్నది అప్పుడు ఇంపాసిబుల్ అనుకున్నా. ఓకే. సో అందుకని నేను ఒక పార్ట్నర్తోని స్టార్ట్ చేసాను అనమాట. అట్లా జర్నీ స్టార్ట్. పర్ఫెక్ట్. ఫస్ట్ బిజినెస్ ప్లాన్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఎట్లా ఏ ప్లేస్ అనుకున్నారు? అసలు బిజినెస్ యూకేలో స్టార్ట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంది? ఓకే. అండ్ మెయిన్లీ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ మన ఇండియా టేస్ట్ ఇవ్వడం అనేది చాలా కష్టం చాలా మందికి. అండ్ ఆ రెసిపీస్ ఎట్లా చూస్ చేసుకున్నారు? మెన్యూ ఎట్లా ప్లాన్ చేసారు? సో స్టెప్ బై స్టెప్ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లాగా వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ పాయింట్స్ అనేది దీంట్లోనే మెన్షన్ అవుతాయి మోస్ట్లీ. ఓకే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక సాలిడ్ ప్లాన్తోని మనం ఓకే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నీకు కావాల్సింది నీ ప్లేస్ అన్నది ఎక్కడ చూస్ చేసుకుంటున్నా అన్నది వెరీ ఇంపార్టెంట్. దొరికిన స్పాట్ మేము చూసుకుంది ఏంటంటే మాకు జోన్ 3 దగ్గరకు వస్తుంది అది. సో Okay. అక్కడ నాకు ఏది వర్కౌట్ అవుతుంది అన్నది మేము మల్టిపుల్ మెన్యూస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా నేను ఆల్మోస్ట్ 10 ప్లేసుల్లో పనిచేశాను కాబట్టి యూ కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే. ఫుడ్ కన్నది పేటెంట్స్ ఎక్కడా లేదు. ఈవెన్ మీకు ఏదైనా నచ్చింది ఒక బిజినెస్ చాలా బాగా అవుతుంది అనుకుంటే యూ కెన్ ఇన్స్పైర్, బట్ పేటెంట్ అన్నది ఎవరికి లేదు. బట్ యూ కెన్ నాట్ డైరెక్ట్లీ కాపీ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్గా. సో ఖచ్చితంగా దాంట్లో మీ పుష్ అన్నది ఏదో ఒకటి ఉండాలి, మీ యూనిక్నెస్ ఉండాలి దాంట్లో. ఓకే. సో అదొకటి కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఒక ప్లేస్లో ఇది చాలా బాగా నడుస్తుంది అంటే అవును. నువ్వు యాజ్టీస్గా అది పెట్టేయచ్చు, కాకపోతే నీ యూనిక్నెస్ అనేది కొంచెం అని ఉండాలి అండ్ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఆఫ్ కోర్స్. అప్పుడే స్మూత్గా అన్ని ఆపరేషన్స్ బాగా జరుగుతాయి. సో సో అట్లా జరిగింది. యా సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు మీరు మనకు ఇండియన్ టేస్ట్ అనేది చాలా ఫెమిలియరైజ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియాలో చూసుకున్నా కూడా మనం ఇక్కడ ఈ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ట్రై చేస్తే మనం సేమ్ అనుకుంటాం అరే ఆ రెస్టారెంట్లో బిర్యానీ ఇంకా సూపర్ ఉంది, రెస్టారెంట్లో లేదు అని. బట్ ఇక్కడ నువ్వు ఆడియన్స్ టార్గెట్ ఆడియన్స్ చూస్ చేసుకోవడము ఇప్పుడు ఆఫ్రికన్ పీపుల్ కానీ లోకల్ బ్రిటిషర్స్ అని అన్నావు. ఓకే. సో వాళ్ళు దే డోంట్ ప్రిఫర్ స్పైస్ మచ్. దే డోంట్ ప్రిఫర్. అండ్ ఇక్కడ మేము చేసుకున్న స్మార్ట్ మూవ్ ఏంటంటే మా ఒరిజిన్స్ ఇవన్నీ మనకి తెలుగు అండ్ ప్రాపర్ ఇండియన్ ఫుడ్. కాకపోతే నాకున్న మిగతా ఎక్స్పీరియన్స్ని బట్టి లైక్ నేను అర్జెంటీనియన్ క్యూసిన్లో చేశాను, ఓకే, మిడిల్ ఈస్ట్లో చేశాను. ఓకే. ఓకే. సో ఇలాంటివన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఓకే దే వాంట్ లైక్ హెల్దీ లైఫ్. సో మోస్ట్లీ సాలడ్స్ అలాంటి మీట్ అండ్ మీట్లో కూడా లైక్ స్పైసెస్ అవి కాకుండా గ్రిల్డ్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే. సో అప్పుడు మేము అనుకుంది ఏంటంటే మనకు దొరుకుతున్న స్పేస్ మేము అక్కడ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది కౌన్సిల్ ప్రాపర్టీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బిజినెస్ మీరు స్టార్ట్ చేద్దాము అనుకున్నారంటే కంపల్సరీ ట్రై టు ఫైండ్ కౌన్సిల్ ప్రాపర్టీ. అప్పుడు మీకు ఏంటంటే ఒక్కసారి కౌన్సిల్ ప్రాపర్టీ అంటే మన వ్యూవర్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కౌన్సిల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే అవి మొత్తం దాని మేనేజింగ్ అదంతా కూడా కౌన్సిలే చూసుకుంటుంది అండ్ ఆ ప్రాపర్టీ కూడా కౌన్సిల్ నుంచే వాళ్ళే రెంట్కి ఇస్తారనమాట. త్రూ ఓకే లెట్టింగ్స్ నుంచే వస్తుంది, కాకపోతే మెయిన్ అథారిటీ మాత్రం వాళ్ళకు ఉంటుంది. అవి మీకు ఏంటంటే చాలా చీపర్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ అనుకుందాం, ఏదైనా ర్యాండమ్ లొకేషన్. ఆ ర్యాండమ్ లొకేషన్లో మీకు ఒక 16 సీటర్ స్పేస్ అన్నది మీకు నార్మల్గా రెంట్కి బయట తీసుకున్నావు అనుకో, అంటే ఒక ప్రాపర్టీ ఓనర్ దగ్గర నుంచి తీసుకున్నారు అనుకోండి, ఓకే, అది మీకు ఏంటంటే ఆల్మోస్ట్ 2500 అన్నది మినిమం రెంట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా చార్జెస్, బిల్స్ అని. అది కాకుండా ఒకవేళ కౌన్సిల్ నుంచి వస్తాయి సేమ్ ప్రాపర్టీ అక్కడ 2500 ఉంటే మీకు 1000 poundsకే వస్తుంది. ఓకే. సో అది చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీరు ఏంటంటే ఇనిషియల్ డేస్లో మనం ప్రాఫిట్ చేయకుండా కాస్ట్ కటింగ్ చేస్తున్నామంటే మనం మనీ ఎర్న్ చేస్తున్నట్టే, ఆబ్వియస్గా మనం ఎర్న్ చేస్తున్నట్టే. సో అందుకని మాకు అక్కడ కౌన్సిల్ దొరికింది, చుట్టుపక్కల క్రౌడ్ని చూసుకున్నాము, తరోగా చూసినాం అనమాట. అక్కడ నియర్ బైలో ఏంటంటే ఒక చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ కాకుండా ఫిట్నెస్ ఫ్రీకులు చాలా ఎక్కువ ఉన్నారు అక్కడ. మోస్ట్లీ 5-6 అయిపోయిందంటే మేము చాలా మందిని అబ్జర్వ్ చేసినాం అనమాట. అందరు జిమ్ వేర్ వేసుకొని బయట తిరగడం అవన్నీ చూసి ఇక్కడ కొంచెం గ్రిల్డ్ అండ్ మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఫుడ్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఓకే. సో మేము అది స్టార్ట్ చేసినాం. అండ్ లండన్లో వచ్చేసి ప్రాపర్టీ అనేది చాలా కాస్ట్లీ అండి. చిన్న స్పేస్ తీసుకున్నా కూడా మీకు చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు డిఫరెన్సెస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్కి వెళ్తే 2500 అంటే 2,50,000 ఇండియన్ కరెన్సీ. జస్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ఇప్పుడున్న ప్రైస్కి ఇంకా ఆల్మోస్ట్ నియర్ టు 3 lakhs.
ఇప్పుడున్న ప్రైస్కి ఆల్మోస్ట్ 3 lakhs. బట్ ఇఫ్ యూ కన్సిడర్ అట్ 100 అనుకున్నా, 1 pound ఈక్వల్ టు 100 రూపీస్ అనుకున్నా కూడా సమ్వేర్ అరౌండ్ అప్రాక్సిమేట్గా 2,50,000 వరకు వెళ్తుంది. బట్ ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ప్రాపర్టీస్కి వస్తే అది మీకు 1 lakh వస్తుంది. ఇక్కడ లండన్లో మీరు ఏ బిజినెస్ అయినా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బిజినెస్ కన్నా మీరు ఆఫ్లైన్ బిజినెస్ ఇట్లాంటి రెస్టారెంట్స్, షాప్స్ అని పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ యువర్ కాస్ట్ ఇస్ ఫర్ ప్రాపర్టీ. మీరు ప్రాపర్టీ కొనుక్కోవడం అనేది చాలా మీకు ఇన్వెస్ట్మెంట్ తోటి కూడిన పని. బట్ వెన్ యూ గో ఫర్ లీజ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ 70% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోస్ ఫర్ యువర్ ప్రాపర్టీ. సో వెన్ యూ చూస్ దట్ ఏరియా, పర్టికులర్గా నువ్వు ఆ ఏరియా చూస్ చేసిన అన్నావు కదా, వేరే బ్రిటిషర్స్ కానీ ఆఫ్రికన్స్ అని ఉన్నారని. సో ఆ ఏరియా సరౌండింగ్స్ గురించి నీకు ముందే తెలుసా, లేకపోతే అక్కడ పనిచేసినావా, లేకపోతే ఫైండ్ దట్ స్పాట్? ఆ కౌన్సిల్ ప్రాపర్టీ అక్కడ ఉందని ఎట్లా ఫైండ్ చేసినావు? సో మోస్ట్లీ ఏంటంటే అది మా పార్ట్నర్ చూసిండు అనమాట ప్రాపర్టీని. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఎవ్రీ కార్నర్లో ఎక్కడ చూసినా కానీ మనకి లెట్టింగ్ ఆఫీస్లు అనేవి చాలా ఉంటాయి. ఓకే. నువ్వు లెట్టింగ్ ఆఫీస్లోకి వెళ్ళేసి లైక్ మేము ఇట్లా ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం మా బడ్జెట్ ఎంత, మేము ఇంతలోనే తీసుకుందాం అనుకుంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ మీకు టైం తీసుకున్నా వాళ్ళు మంచి ప్రాపర్టీస్ అనేవి చూపిస్తారు. ఓకే. సో అట్లా దొరికిందే మాకు ఇది కౌన్సిల్ది. ఓకే. ఇప్పుడు మీ బడ్జెట్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. దెన్ కమింగ్ టు పేపర్ వర్క్ కానీ, బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి హౌ టు రిజిస్టర్ బిజినెస్, దాని తర్వాత కావాల్సిన ఇంపార్టెంట్ లైసెన్సెస్ కానీ, గవర్నమెంట్ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్స్ కానీ, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటివి స్టెప్ బై స్టెప్ లెట్స్ డిస్కస్. నార్మల్గా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన, లేకపోతే నీకు ప్లేస్ ఫిక్స్ అయింది అనుకుంటే కంపెనీ నేమ్ అన్నది రిజిస్టర్ చేయాలి. కంపెనీ రిజిస్టర్ చేయడానికి మీకు జరిగే ఖర్చు ఏంటంటే £50. వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ లైక్ మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ నంబర్ ఏంటి, మీరు ఆపరేట్ చేస్తున్న ప్లేస్ ఎక్కడ, బేసిక్లీ పర్సనల్ డీటెయిల్స్. అది కాకుండా మీకు మళ్ళీ రిజిస్టర్ చేసేటప్పుడే అడుగుద్ది మీరు సోల్ ట్రేడరా. సోల్ ట్రేడర్ అంటే మీరు ఓన్లీ ఇండిపెండెంట్ గా చేస్తున్నారు, లేకపోతే పార్ట్నర్షిప్ చేస్తే ఎవరి పర్సంటేజ్ ఎంత. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇద్దరికి ఈక్వల్ రైట్ కావాలనుకుంటే 50-50 చేయండి. లేదు నాకు ఇప్పుడు బిజినెస్ నా కంట్రోల్లో ఉండాలి, నా డిసిషన్ నడవాలి అనుకున్నారు అనుకోండి. సో డిపెండింగ్ ఆన్ మీ బడ్జెట్ అట్లా అయినా మీరు ఏంటంటే పర్సంటేజ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ 51% ఉందంటే ఈజ్ ద అథారిటీ. సో ఆయనదే నడుస్తుంది లీగల్గా. సో అట్లా ఇవన్నీ మనము బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ కంపెనీ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే కౌన్సిల్కి, లోకల్ కౌన్సిల్. సో ఇక్కడ ఏంటంటే కౌన్సిల్స్ అంటాం కదా మనం ఏదైతే ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నామో ఆపరేషన్స్, ఆ లోకల్ కౌన్సిల్కి మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో అండ్ సో ప్లేస్లో మేము ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం ఒక కిచెన్ని, లేకపోతే రెస్టారెంట్ పెడుతున్నాం అని చెప్పేసి మనం రిజిస్టర్ చేస్తే 28 days ముందు నుంచి చేసుకోవచ్చు. ఈవెన్ day 1 రోజు కూడా చేయొచ్చు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు. బట్ 28 days ముందు నుంచి చేసుకుంటే ఏంటంటే మనకి టైం అన్నది తగ్గుతూ వస్తుంది. మోస్ట్లీ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 monthsలో కౌన్సిల్ అనేది మీ దగ్గరికి విజిట్ చేస్తుంది. విజిట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫుడ్ అండ్ హైజీన్ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు రేటింగ్ ఇస్తారు, మీ ఆపరేషన్స్ ఎట్లున్నాయి, సో మీకు ఫుడ్ పైన నిజంగా నాలెడ్జ్ ఉందా. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో వీటి దగ్గర ఏంటంటే డైరెక్ట్గా అన్ని ఫ్రెష్గా వస్తే ఫ్రెష్గా వండేస్తాడు, అయిపోయింది. అక్కడ ఎలర్జెన్స్ ఉండవు, ఏముండవు. ఇక్కడ ఏంటంటే మనం ఒక మెన్యూ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ మెన్యూ డిజైన్లో మనం ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నాం, లేకపోతే ఏమేమి స్పైసెస్ వాడుతున్నాం, లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి, దాంట్లో డైరీ కంటెంట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో దాంట్లో మనకి ఏంటంటే ఎలర్జిన్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది అనమాట. మీకు నార్మల్ ప్యాక్లో చూసినా మీకు బోర్డ్లో కనిపిస్తుంది ఎగ్స్ కంటెంట్స్, ఎగ్స్ అని, మిల్క్ అని, ఇంగ్రీడియంట్స్ అన్ని. సో అవి మనం మొత్తం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఎలర్జిన్ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎలర్జిన్ మ్యాట్రిక్స్ అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఇక్కడ ఏంటంటే నట్ ఎలర్జీ చాలా డేంజరస్, మిల్క్, డైరీ కూడా అంతే. సో ఇట్లా కొన్ని ఎలర్జెన్స్ ఉన్నాయి. ఈ ఏంటంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళకి బాడీ మొత్తం ర్యాషెస్ కానీ, లేకపోతే ఈవెన్ కొన్ని దగ్గర ఏంటంటే చనిపోయిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. సో అందుకని మనం ఎలర్జిన్ మ్యాట్రిక్స్ అనేది కంపల్సరీ మనం మెన్యూతో పాటే డిజైన్ చేసుకొని దాంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం మనం మార్క్ చేసి పెట్టాలి. టిక్ పెట్టాలి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మే కంటెంట్స్ అని ఉంటాయి. మే కంటెంట్ అన్నది ఏంటంటే అంత ఏదన్నా జరుగుద్ది అన్నట్టు కాదు, కాకపోతే క్రాస్ కంటామినేషన్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే
నువ్వు ఒక ప్రోడక్ట్ లేదా మీట్ ఏదైనా ముట్టుకున్నావు అనుకో, దాని తర్వాత నువ్వు మళ్ళీ వెజిటేరియన్ ముట్టినావు అంటే అది క్రాస్ కంటామినేషన్. ఓకే. ఓకే. సో దానివల్ల కూడా జరిగే ఎఫెక్ట్ ఉంటుంది. అది. అట్లా కాకుండా ప్రతిదీ సపరేట్గా ఎప్పుడైతే కౌన్సిల్ విజిట్ వచ్చి మీ కిచెన్ చుట్టూ చూస్తుంది అనమాట. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, మీరు మీట్ని ఎట్లా సపరేట్ చేసారు, వెజిటేరియన్స్ ఎక్కడ ఉన్నాయి, ఈవెన్ ఇక్కడ ప్రతిదీ అన్ని సపరేట్గా మెయింటైన్ చేయాలి. అవును. అప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే క్రాస్ కంటామినేట్ అయ్యి దానివల్ల మళ్ళీ Allergy చేస్తుంది. కస్టమర్కి ఒక ఎఫెక్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఇక్కడ స్టోరేజ్లో కూడా అంతే ఉంటుంది అనమాట. మీట్ అలాంటివి ఏమైనా ఉంటే అవి ఎప్పుడు కింద ఉండాలి. ఒక ఫ్రిడ్జ్లో స్టాక్ Oh. చేస్తూ ఉంటాం కదా, సో అట్లా అది ఎప్పుడు కింద ఉండాలి. దానిపైన కుక్కడ్ మీట్, దానిపైన ఇంకా వెజెస్ ఏమైనా ఉంటాయి ఎప్పుడు టాప్లో. సో ఇట్లా ప్రతిదీ ఏంటంటే మనకు ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ. అండ్ అది కాకుండా ప్రతిదానికి టెంపరేచర్స్ అన్నది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చూసి కౌన్సిల్ నుంచి ఆఫీసర్ వచ్చినప్పుడు ఈహెచ్ఓ అంటారు అనమాట వాళ్ళని. ఓకే. డన్. ఈహెచ్ఓ వచ్చినప్పుడు ఇవన్నీ చూసి మీకు మీ దగ్గర ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు సజెషన్స్ ఇస్తారు. ఫస్ట్ టైం మిమ్మల్ని సీజ్ చేయడం అదేమి ఉండదు. అదే అదే. సో మీ లెవెల్ ఆఫ్ హైజీన్ని బట్టి మీకు ఒక రేటింగ్ అన్నది వస్తుంది మీ రెస్టారెంట్కి. 5 స్టార్ అన్నది మ్యాక్సిమం. ఓ. సో 5 స్టార్ అనేది మ్యాక్సిమం. 2 అంటే ఏంటంటే ఇంకా వెరీ పూర్ అట్లా. 2 కన్నా తక్కువ ఉందంటే నీకు ఇంకా ఎవ్రీ 3 months కూడా విజిట్ చేయొచ్చు. సారీ, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ Okay, టాపిక్. sorry. సో ఫస్ట్ మనం బిజినెస్ రిజిస్టర్ చేసినాము, బిజినెస్ దెన్ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఎలర్జీ. ఎలర్జీ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ దాని అబౌట్ తర్వాత ఏంటంటే ఇన్సూరెన్స్. యా, లెట్స్ టాక్ అబౌట్ సో అది ఇన్సూరెన్స్ అన్నది మ్యాండటరీ. అండ్ ఇన్సూరెన్స్ అన్నది మోస్ట్లీ ట్రై టు గెట్ ఫర్ 1 million or 5 million. ఇన్సూరెన్స్ లో వీ హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కదా, వేరే వేరే. So, yeah, సో ఏ different ఇన్సూరెన్స్ ఉన్నాయి. తీసుకోవాలి? సో మామూలుగా మనం ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ లేబిలిటీ అని ఉంటుంది పబ్లిక్ లయబిలిటీ. అండ్ ఎంప్లాయీది కూడా ఉంటుంది. ఈ Okay. ఎండ్ అన్నది కంపల్సరీ. దీని కాస్ట్ కూడా మీకు చాలా ఎక్కువేం ఉండదు. ఓకే. అరౌండ్ 350 నుంచి 500 మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ లైక్ మీరు ఏది చూస్ సో చేసుకుంటున్నారు. 350 to 500 మంత్లీ లేకపోతే ఇయర్లీ? ఇయర్లీ ఉంటుంది మోస్ట్లీ. 500 pounds ఇయర్లీ. 500 ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఎప్పుడైనా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ట్రై టు గెట్ లైక్ బిగ్గర్ అమౌంట్స్, ఓకే. 5 million 10 million. ఓకే. అలాంటివి ఇన్సూరెన్స్ ఉన్నాయి. అమౌంట్ కవరేజ్ కవరేజ్ అమౌంట్ ఎక్కువ ఉంటాయి. మేబీ మీకు కొంచెం పెరుగుద్ది ఇక్కడ కాస్ట్, బట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రెండింటికి కలిపి 500 అవుతుందా? సపరేట్ అంటే Individually రెండు కలిపి వస్తుంది. ఓకే. సో మీరు చూస్ చేసుకున్నప్పుడు అది ఓకే. మీకు యాడ్ ఆన్స్ లో చూపిస్తుంది. ఈవెన్ సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బిజినెస్ రిజిస్ట్రేషన్, ఎలర్జెన్స్ అండ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వచ్చేసి హలాల్ సర్టిఫికెట్. ఈజ్ ఇట్ సో కంపల్సరీ? అది మ్యాండటరీ ఏం కాదు. మోస్ట్లీ ఈ మధ్య ఏంటంటే కొంచెం కమ్యూనిటీ పెరుగుతుంది, ముస్లిం కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి చాలా మంది హలాల్ ఫుడ్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. అవును. హలాల్ ఫుడ్కి మనం సర్టిఫికేషన్ కానీ అది ఏం లేదు. సింపుల్ ఏంటంటే నువ్వు ఎవరైతే వెండర్ దగ్గర నీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుంటున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హలాల్ ప్రొసీజర్ని ఫాలో అయితే వాళ్ళే ఇస్తారు. ఓకే. 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 సో వాళ్ళే ఒక డాక్యుమెంట్ నీకు సెండ్ చేస్తారు. ఓకే. దానికంటే ఒక నంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నంబర్. వాళ్ళు డెఫినెట్గా ఫాలో అవుతారా లేదా అన్నది అది వాళ్ళది. Okay. సో ఒక సప్లయర్ నీకు ఇచ్చి అంటే హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చి మేబీ ఒక కస్టమర్ ఛాలెంజ్ చేసి లేదు ఇది హలాల్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసిండు అనుకో, సో మీకే ఇబ్బంది ఉండదు, ఓకే. వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, సప్లయర్ సప్లయర్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ నీకు ఇచ్చారు. సో నీ ట్రస్ట్ అన్నది బ్రేక్ చేస్తారు. సో కంప్లీట్గా అది వాళ్ళ ప్రాబ్లం వస్తుంది. ఫైన్. సో కంపెనీస్ హౌస్లో మీ కంపెనీ రిజిస్టర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కావాల్సిన ఇన్సూరెన్స్ తీసుకొని, ఇది ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి దానికి సంబంధించిన ఎలర్జీస్ అన్ని ఆ 14 చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని, అండ్ ఎవ్రీ టైం మనం హైజీన్గా మెయింటైన్ చేసుకోవడం అనేది ఇవి కీ ఇంపార్టెంట్, ఇది మ్యాండటరీ. అండ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అవ్వాలి మినిమం 28 days బిఫోర్ యూ స్టార్ట్ ద బిజినెస్ అనేది, అది కూడా మ్యాండటరీ ఇంపార్టెంట్ అన్నది. సో నెక్స్ట్ లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా శేఖర్, Yeah. స్టార్ట్ చేసినాక ఓపెన్ చేసినాక చాలా ఛాలెంజెస్ ఉంటాయి. No. సో ఆ ఛాలెంజెస్ని ఎట్లా ఫేస్ చేసినావు? హౌ డిడ్ యూ మేనేజ్? సో నేను ఇచ్చే సజెషన్ అంటే మేము ఎట్లా ఛాలెంజెస్ని ఫేస్ చేసినామంటే, మోస్ట్లీ మనకు వచ్చేసి సప్లయర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకనొక టైంలో నీకు దొరికినప్పుడు నీకు కంపల్సరీ సెకండ్ నెంబర్ అన్నది ఉండాలి, ఇంకొక ఆప్షన్ అన్నది పెట్టుకోవాలి. సో మోస్ట్లీ ఇక్కడ లీడింగ్ సప్లయర్స్ వచ్చేసి జేజే ఉంది. ఓకే. జేజే ఫుడ్ సర్వీసెస్ అని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా మీకు కిచెన్కి కావాల్సింది ఈవెన్ వెజ్జెస్ నుంచి మీట్ వరకు ఏదైనా సరే అక్కడ దొరుకుతాయి. అది కాకుండా బుక్కర్స్ ఉంది. సో ఇట్లా ఏంటంటే గాంధీ ఉంది, డ్రై మసాలా ఇలాంటి స్టఫ్స్కి ఇండియన్కి అది బాగా పనికి వస్తుంది. ఇట్లా సప్లయర్స్ ఉంటారన్నమాట. ఆ సప్లయర్స్ ఏంటంటే మల్టిపుల్ సప్లయర్స్ని మీ దగ్గర పెట్టుకున్నారంటే, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఒక సప్లయర్ నాకు ఇతనే బాగా ఇస్తుంది, ఈ ప్రైస్ బాగుంది అనిపిస్తే కంటిన్యూగా అతని దగ్గరే తీసుకోండి. కాకపోతే
కొన్ని డిఫికల్ట్ డేస్ ఉంటాయి. మేబీ వాళ్ళ ఆపరేషన్స్ డిస్టర్బ్ అయినా, మీ ఆపరేషన్ డిస్టర్బ్ అయినా, మీకు ఇంకొక నంబర్ టు కాంటాక్ట్ అనేది ఎప్పుడు ఉంచుకోండి. ఓకే. యాజ్ ఎ బ్యాకప్. యాజ్ ఎ బ్యాకప్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే ఎప్పుడైనా రెస్టారెంట్ అనేది స్మూత్‌గా రన్ అయిద్ది. నేను 2 ఇయర్స్ ఇదే ఫీల్డ్‌లో ఉండడం వల్ల నాకేందంటే డే 1 నుంచి మిగతా ఈ సేఫ్టీ చెక్స్ కావచ్చు, మిగతా ఇవన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి మాకు అంత ఛాలెంజెస్ ఏమి అనిపియలేదు. బట్ ఎవరన్నా డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇదే మా ఫస్ట్ బిజినెస్ అంటే మేక్ ష్యూర్ మీ దగ్గర కంపల్సరీ డైలీ క్లీనింగ్ షీట్స్ ఉండాలి. ఓకే. డైలీ డ్యూ డిలిజెన్స్ ఐ మీన్ కుకింగ్, కూలింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఉండాలి. అండ్ ప్రాపర్ నాలెడ్జ్ తెచ్చుకోండి స్టోరింగ్ దగ్గరకు వచ్చేసరికి. ఇప్పుడు ఒకటి ఫ్రోజన్‌లో పెట్టామనుకోండి, దాన్ని డీఫ్రోజ్ చేసినాం, ఒకసారి నువ్వు ఫ్రోజన్‌లో పెట్టినావంటే నువ్వు 90 డేస్‌లో యూజ్ చేయాలి. ఓకే. ఒక్కసారి డీఫ్రోజ్ చేసినావంటే వితిన్ 2 డేస్‌లోనే యూజ్ చేయాలి. ఓహ్! సో, మళ్ళీ ఒకసారి మామూలుగా మనం డీఫ్రోజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రోజన్‌లో పెట్టొద్దు. ఓకే. ఓకే. అదేంటంటే మళ్ళీ ఫుడ్ అనేది కంటామినేట్ అయితది. అవును. సో, ఇలాంటి అన్నిటిని కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకుంటే ఈజీగా అయిపోద్దనమాట. మోస్ట్‌లీ నేను చెప్పింది కదా ఇదే. ఎప్పుడైనా సప్లయర్స్ ఖచ్చితంగా బ్యాకప్ పెట్టుకోవాలి. ఓకే. రెండవది ప్రతిరోజు కూడా డే 1 మీకు. ఓకే. సో, బీ రెడీ ఫర్ దట్. ఓకే. అండ్ కస్టమర్ రిపీట్ అవ్వడము, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. నీకు ఇంట్లో మూడ్ బాగాలేకున్నా, లేకపోతే నీకు ఫ్రెండ్స్ ఎవరన్నా, లేకపోతే నీకు ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ నువ్వు ఒక్కసారి నీ వర్క్ ప్లేస్కి వచ్చినావు, లేకపోతే నీ రెస్టారెంట్కి వచ్చినావు అంటే నీ స్మైలింగ్ ఫేస్ అన్నది ఇంపార్టెంట్. సో పర్సనల్ లైఫ్ బిజినెస్ నువ్వు రెండింటిని మిక్స్ చేసి నేను అదే మూడ్ని క్యారీ చేస్తా ఇక్కడ అంటే ఖచ్చితంగా అది రివర్స్ అవుద్ది. ఇప్పుడు ఎట్లా అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ అయితే విత్ పార్ట్నర్షిప్ అనేది చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బ్లడ్ రిలేషన్ అయినా వాళ్ళు బిజినెస్లోకి ఎంటర్ అవుతుంటారు అనుకో, ఈవెన్ రిలేటివ్స్ కానీ, కజిన్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఎక్కడో ఒక దగ్గర న్యూయన్సెస్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక మ్యూచువల్ ఫండ్ తోటి స్టార్ట్ చేసినప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్? మా కోఆర్డినేషన్ చాలా బాగుండే ఇనిషియల్ డేస్లో. అండ్ దాని తర్వాత నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను నా నేమ్ అన్నది నేను ఖచ్చితంగా నేను మామూలుగా రిజిస్టర్ చేసేటప్పుడు పెట్టలేదన్నమాట. అండ్ దానివల్ల ఏంటంటే ఆ డిస్ప్యూట్స్ వేరేలాగా వెళ్ళి ఎప్పుడైతే ఇంకొంచెం బిజినెస్ గెట్ ఆన్ అవుతుందో ఆ టైంలో ఇంకా వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ ఉండి లాస్ట్కి ఏంటంటే నేను అవుట్ ఆఫ్ ద బిజినెస్ అవ్వడం జరిగింది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మీకు పెద్ద అమౌంట్ ఏం పడదు. అండ్ నా సజెషన్ పర్టికులర్గా ఎవరన్నా న్యూబీ, నేను కంప్లీట్ న్యూబీ, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు, ఒక 20-25K ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరికన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు మాత్రమే స్టార్ట్ చేయండి. పార్ట్నర్షిప్ వద్దు. ఈవెన్ ఎంత తెలిసినవరైనా ఏదైనా సో బెటర్. ఈవెన్ హెల్దీ రిలేషన్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మీ బ్రదర్తో చేస్తున్నా కానీ బిజినెస్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి నేను తీసుకున్న డిసిషన్ అన్నది మారుస్తుంది బిజినెస్ని. అది కంప్లీట్ అప్ అని వెళ్ళొచ్చు, కంప్లీట్ డౌన్ అని వెళ్ళొచ్చు. సో దానికి ఏంటంటే ఇద్దరు ఎప్పుడు అదే మైండ్ సెట్ తోని అలాగే ఉంటారు అనుకుంటే వెల్ అండ్ గుడ్. అలాంటి దొరకడు రేర్ అయిపోయింది ఈ రోజుల్లో. సో మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్గా చేయండి. మీ 20K ఉన్నా సరే యూకేలో అనొచ్చు, ఇండియాలోనే 20 లక్షలతో బిజినెస్ అవ్వదు, నువ్వేం మాట్లాడుతున్నావు, యూకేకి వచ్చి 20 లక్షల్లో బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటున్నావు, ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే 20-25K అన్నది సరిపోద్ది. అండ్ మీకు ఏంటంటే ఖచ్చితంగా రెస్టారెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోవద్దు. ఇక్కడ డబ్బులు సంపాదించాలి, మనకి దాంతో మనం బెనిఫిట్స్ పొందాలి, ఈవెన్ స్పాన్సర్షిప్ లైసెన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇంకైనా చేయాలనుకున్నా కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే గో ఫర్ ద ట్రైలర్. చిన్న ట్రైలర్స్ మీకు 7,000-10,000లో వస్తాయి. 7,000-10,000లో ట్రైలర్ వచ్చినప్పుడు దానికి వాడేందంటే ప్యాట్ టెస్ట్ అని ఉంటుంది. ప్యాట్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నా, లేకపోతే మన ఎలక్ట్రికల్ సాకెట్స్ ఇవి ఉన్నాయి కదా, వీటికి టెస్ట్ చేసి 1 year కోసం మనకు ఒక గ్యారంటీ స్టిక్కర్ లాంటిది ఇచ్చేది ప్యాట్ టెస్ట్. సో ఇది చేయడానికి మీకు ఆటోమేటిక్గా 140 నుంచి 150 poundsలో అయిపోద్ది. ఇంకా ఎవరన్నా ఎక్స్పెన్సివ్ ఉండి లేకపోతే టైంకి నీకు స్లాట్స్ దొరకట్లేదు అనుకుంటే 200 అనుకోండి, 250. సో అంతకు మించిపోదు. ఒక్కసారి మీరు ట్రైలర్ తీసుకుంటే 7,000-10,000, ప్యాట్ టెస్ట్కి 300 అనుకుందాం, సరే 300 అనుకుందాం. అండ్ లీగల్ డాక్యుమెంట్స్ బిజినెస్ రిజిస్ట్రేషన్కి 50, ఇన్సూరెన్స్కి ఒక 500-600, మీరు అన్ని కవర్ అయ్యేలా తీసుకున్నా. అండ్ అది కాకుండా మీకు ఇనీషియల్గా మీకు నాలెడ్జ్ లేదు, మాకు ఒక ఈ సర్టిఫికేషన్స్ ఇది ఏం చేయనో తెలుస్తలేదు, కంపెనీ పాలసీ అంటే ఏంటి, లేకపోతే మా దగ్గర ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో మాకు తెలియదు, మా మెన్యూ డిజైనింగ్ కూడా తెలియదు, అట్లా అనుకుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. లేకపోతే నేను కూడా హ్యాపీ టు హెల్ప్.
మామూలుగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తా. ఓకే. ఎవరికైనా కావాలనుకుంటే మీరు నన్ను ఇది చేయొచ్చు. ఈ డాక్యుమెంట్ ఇదంతా చేయడానికి మీకు చాలా మినిమల్ అమౌంట్‌లో అయిపోద్ది. ఓకే. సో, ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకుంటే మీది ఈ ఎక్విప్‌మెంట్ ఇవన్నీ సెటప్ అయ్యి బయటికి రావడానికి మోస్ట్‌లీ 15,000 లోపే అవుద్ది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏందంటే ఈ వీటిలల్లో హుహు. మీకు కొన్ని కౌన్సిల్ ప్రాపర్టీస్ ఇట్లా కూడా వస్తాయి. ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ స్టేషన్ కదా! అండర్ గ్రౌండ్ స్టేషన్ పక్కనే ఆనుకొని మీరు చాలా సార్లు చూసుంటారు. అవునవును. కార్నర్ షాపులు, టీ షాప్స్ అవును. గాని అవును. అలాంటివి కూడా చిన్న ఉంటాయి. చిన్నవి. అవును. చిన్న చిన్నవి మోస్ట్‌లీ ఇట్లా ఏందంటే కొన్నిట్లో కుకింగ్ అలౌ చేయరు. ఓకే. బట్ మీరు కావాలనుకుంటే చిన్న గ్రోసరీ గాని, షాప్స్. ఏదన్నా డ్రింక్స్ లేకపోతే హ్మ్. మార్నింగ్ కాఫీస్ లేదా పేస్ట్రీస్ ఇవి పెట్టాలనుకున్నా గానీ, నేను చెప్తుందేందంటే ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా సెట్ డబ్బులు అవ్వాలనుకున్న సంపాదించాలి, సెట్ అవ్వాలి అవును. అన్న మైండ్‌సెట్‌లో నేను చెప్తున్నా. సో, అవును. ఏందంటే ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఫీ ఎంతైతే కడుతుర్రో హ్మ్. అంతకన్నా తక్కువలో చేసే బిజినెస్‌లు ఇయ్యి. బట్ శేఖర్ ఈడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ అంటే ఇప్పుడు నువ్వు నీ రెస్టారెంట్‌లో నువ్వే చెఫ్. అవును. ఇప్పుడు వేరే వాళ్ళకు కుకింగ్ అసలు ఐడియా ఉండకపోవచ్చు. సో, అట్లా ఐడియా స్టిల్ ద సేమ్ బడ్జెటా లేకపోతే అడిషనల్ అయితదా? అప్పుడు వ్యారీ అవుద్ది. ఓకే. ఎందుకంటే మీకు ఓపెన్ చేయడానికైతే సేమ్ బడ్జెట్ అవుద్ది. ఓకే. కాకపోతే రన్నింగ్ ఆపరేషన్స్ అన్నది మీకు ఎక్కువైపోద్ది. ఆపరేషన్ కాస్ట్ అనేది సో, పెరుగుద్ది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు మీ బిజినెస్‌లో అంతా మీరే చూసుకుంటే మీకు కాస్ట్ మీ అనేది కాస్ట్. తగ్గుతది. సో, ఎక్స్‌టర్నల్‌గా ఏది అండ్ యాడ్ అయినా యాహ్! ఇంక్రీజ్ కొంచెం అయితది. ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇప్పుడు ఇలాంటియి ఏందంటే మనోళ్ళు కూడా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. ఈ అవునవును. మధ్య పాపులర్ అయితుంది. ఏంటి ఫుడ్ ట్రక్స్ గాని, ఇయి గాని. అవునవును. స్టాల్స్ నేను అని. ఎవరికన్నా అంటున్నాను, మీరు ట్రక్స్ వరకు గూడా ఎళ్ళకండి. హ్మ్. ట్రక్స్ గూడా ఒక రకంగా చెప్పాలంటే 35,000కి తక్కువలో ఏది లేదు. కాకపోతే అవును. మీకు రీసేల్ వాల్యూ ఉంది. హ్మ్. మీరెప్పుడైతే ఇంకా నేను సేల్ చేస్తే బిజినెస్ నుంచి ఔట్ అనుకున్నారో అప్పుడు సేల్ చేసుకుంటే అట్‌లీస్ట్ మీకు ఒక అవును. 70% అమౌంట్ అన్నది గ్యారంటీ ఉంది. హ్మ్. కాకపోతే ట్రైలర్స్ అన్న కాన్సెప్ట్ ఇంకోటుంది మనకి. ఓకే. మోస్ట్‌లీ మనం ఫుడ్ ట్రక్ పెడుతున్నామంటే ఆ ప్లేస్ ఒకే దగ్గర ఉంటది. డే అవును. మొత్తం నువ్వు మూవ్ చేయవు. అవును. లేకపోతే ఒక పర్మనెంట్ లొకేషన్ అనుకున్నావంటే అది అక్కడనే ఉంటది. అవును. అలాంటప్పుడు మీకు వెహికల్ ఎందుకు తీసుకోవడం? అవును. ట్రైలర్ తీసుకోండి. అవును. ట్రైలర్ తీసుకుంటే 7,000-15,000 డిపెండింగ్ లైక్ మీ కస్టమైజేషన్‌ని బట్టి హ్మ్. అట్లెళ్తూ ఉంటది. ఓకే. సో, అదొకటి బావుంటది. దాంతో పాటు కౌన్సిల్ దగ్గర ఉన్న స్పాట్స్ అనుకోండి. హుహు. అయ్యయితే మీకు వీక్లీ వచ్చేసి 200 పౌండ్స్ కన్నా ఎక్కువ ఉండదు. సో, హ్మ్. విచ్ ఈస్ వన్ డే బిజినెస్ అనుకోండి. ఓకే. సో, అట్లా అనుకున్నా గానీ ఒక పర్సన్ ఒకరి దగ్గర పార్ట్ టైమ్ గానీ, లేకపోతే ఫుల్ టైమ్ గానీ, లేకపోతే ఇంకేదన్నా ఒక మీడియం స్కిల్ లెవెల్ జాబ్ వచ్చిందనుకున్నా, హ్మ్. వాళ్ళు ఎర్న్ చేసేది 3000 పౌండ్స్ ఉంటది. సో, ఇక్కడ నువ్వు సోల్ ప్రొపరైటర్‌గా నువ్వొచ్చి నీ దగ్గర నువ్వు నీ టైమింగ్స్‌లో చేసుకున్నా, నువ్వు దానికన్నా ఎక్కువనే సంపాదిస్తావు. అది మాత్రం గ్యారంటీ. అండ్ లాంగ్ రన్‌లో గూడా నీకంటూ ఒక లాంగ్ బిజినెస్ రన్‌లో ఉంటది. ఉంటది. అండ్ నీది పర్లేదు బానే జరుగుతుంది అంటే, మీకు ఎప్పుడైనా ఇదేంటి నాకొక లైసెన్స్ గావాలి. నేను దీంతోనే వీసా యేసుకుందాం అనుకుంటున్నాను. సెల్ఫ్ స్పాన్సర్ యేసుకుందాం అనుకుంటున్నాం. అట్లా అక్కడి వరకి ఆలోచనలున్నాయేందంటే, అప్పుడు ట్రై టు గెట్ వన్ సెంట్రల్ కిచెన్. ఓకే. ఎందుకంటే, మొబైల్ క్యాటరింగ్ ఈడికి ట్రక్‌లో ఈడికి కొన్నిటికొస్తున్నాయి. ఈ మధ్య రావట్లేదు. రిజెక్షన్స్ వస్తున్నాయని విన్నాను. ఓకే. సో, దానికి కూడా మనకు ఆల్టర్‌నేటివ్ ఏందంటే, ఎప్పుడైనా ఇప్పుడు మీరొక ప్లేస్‌లో ఉంటున్నారంటే మొత్తం బయటికెళ్ళండి. లైక్ జోన్ 5, జోన్ 6కెళ్ళారనుకోండి. చిన్న చిన్నయి హ్మ్. మీకు ఏందంటే వేర్ హౌస్‌లా ఇలాంటివి హ్మ్. ఉంటాయన్నమాట. హ్మ్. వాళ్ళేందంటే షేరింగ్ కిచెన్ గాని, లేకపోతే ఒక సెంట్రల్ కిచెన్ సెటప్ చేసుకుంటే, హ్మ్. మీకు మోస్ట్‌లీ ఒక 1000 పౌండ్స్ లేదా 1500 పౌండ్స్ లోపే మీకు ఒక కిచెన్ గూడా వస్తది. హ్మ్. ఎందుకంటే మీరుండాలి, మీకు లైసెన్స్ గావాలి ఆ ఇంటెన్షన్‌తో ఉన్నారు గాబట్టి కొంచెం స్పెండ్ చేయండి. ఓకే. స్పెండ్ చేస్తే ఏందంటే సెంట్రల్ కిచెన్ ఎప్పుడైతే ఉంటదో, అప్పుడు నీ బేస్ అక్కడొస్తది. ఇయేందంటే అవుట్‌లెట్ కిందొస్తది. అదే. సో, అప్పుడేందంటే మీకు సో లైసెన్స్ ఈజీగొచ్చి ఓకే. మిమ్మల్ని మీరు స్పాన్సర్ చేసుకొని సో, మోస్ట్‌లీ ఏందంటే 2 ఆర్ 3 అన్నయి ఈజీగొస్తాయి. ఓకే. ఓకే. నార్మల్ స్టార్టింగ్‌లోనే. ఇనిషియల్‌గా స్పాన్సర్‌షిప్. ఇనీషియల్‌గా. సో, అప్పుడేందంటే ఇప్పుడు సరే నేనింత ఇన్వెస్ట్ చేసినా అనుకుంటే, మేబీ మీకు ఒక పార్ట్నర్‌ని యాడ్ ఆన్ చేసుకోవడమో, లేకపోతే ఎవరైనా హ్మ్. నమ్మకస్తుడుంటే, ఇంకా మనకు తెలుసు నార్మల్‌గా వీసా కాస్ట్‌లు ఆళ్ళు పెట్టుకుంటారు. అది ఓకే. జరిగిందనుకున్నప్పుడు మీకి కవర్ అవుతాయి. ఇప్పుడు మనము టియర్ 2 లైసెన్స్ అప్లై చేయడానికి రిక్వైర్మెంట్స్. సో, దానికి సింపుల్‌గా చెప్పాలంటే, మీరు మీ ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. మీరు కంపెనీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందనుకుంటే, ఎవరైతే ఇక్కడ ఐఎల్ఓ స్టేట్‌లో వాళ్ళుంటారో, వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ లాగా ఉన్నారంటే, అంటే ఇక్కడ సిటిజన్ మేనేజింగ్ డైరెక్టరు, అది ఇంకా ఈజీగా అయిపోద్ది. అండ్ మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడేందంటే, ఫస్ట్ మీకు బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దానికి మనకి రిజిస్ట్రేషన్ నంబర్ అవును. వస్తదనమాట. హ్మ్. రెండోది కౌన్సిల్ అని చెప్పాను కదా అవును. ఇంతవరకు. హ్మ్. ఆ కౌన్సిల్‌ది ఫుడ్ అండ్ హైజీన్ రేటింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎంత ఇన్స్యూరెన్స్. రేటింగ్ ఉంటే వస్తది? సో, మోస్ట్‌లీ 3 అబోవ్ ఉంటే బెటరు. ఓకే. ఆల్‌వేస్ ట్రై ఫర్ ద 5 అదే నేను ఓకే. చెప్తాను. అంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వి వాంటెడ్ టు గో ఫర్ టియర్ 2 లైసెన్స్ కావాలి అని అనుకున్నప్పుడు మినిమమ్ ఎంతుండాలి? సో, 3 అండ్ అబోవ్ ఉంటే బెటరు. ఓకే. బట్ ట్రై ఫర్ ద 5
ఎందుకంటే Okay. ఇనీషియల్ టైంలోనే మీకు 5 స్టార్ రావడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లా వస్తుందా డైరెక్ట్? వస్తది. ఓకే. వస్తది. జస్ట్ ఏందంటే మీ హైజీన్ లెవెల్స్ ఎట్లున్నాయన్నదే ఇంపార్టెంట్. నీట్‌గా ఉంచుకోవాలా? నీట్‌గా ఉంచుకోవాలి. ప్రాపర్‌గా మెయింటైన్ అన్ని చేయాలి. ప్రాపర్‌గా సెపరేట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. డన్. అండ్ నెక్స్ట్? సో, అండ్ ఇన్స్యూరెన్స్ ఒకటి కంపల్సరీ. ఓకే. ఈ డాక్యుమెంట్స్ 3 ఉన్నాయంటే ఇవే మేజర్. సో ఇన్స్యూరెన్స్‌లో మోస్ట్ ఆఫ్ ద థింగ్. ఎంప్లాయర్ లయబిలిటీ అండ్ పబ్లిక్ లయబిలిటీ ఉండాలి. అది కంపల్సరీ. ఓకే. అండ్ ఎంత వాల్యూ ఎక్కువ ఉంటే అంత ఇంకా పుష్ చేస్తది. ఫైనాన్స్ పరంగా మనకు ఏమన్నా చూస్తారా? లేదు ఈ బిజినెస్ ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత చేయాలి అని. సో అది మ్యాటర్ కాదు. మోస్ట్లీ మ్యాటర్ అయ్యేది ఏంటంటే నీ నెసెసిటీ చూపించాలి. బిజినెస్ Correct. రిక్వైర్మెంట్. బిజినెస్‌కి రిక్వైర్మెంట్ ఉంది ఒక పర్సన్‌తో ఓకే. అన్నట్టుగా. సో అది మోస్ట్లీ ఏమైతది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ దగ్గరకొస్తే షెఫ్స్. అవును. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో షెఫ్స్‌కి లేదు కాబట్టి హ్మ్. మేనేజర్ అనుకుందాం. ఓకే. సో రెస్టారెంట్ మేనేజర్ లైక్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ క్రైటీరియాని మ్యాచ్ అవుతున్నామా లేదా. సో ఇప్పుడు So, చెఫ్స్‌కి మొత్తం తీసేసారా? సో నార్మల్‌గా ఇప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా తీసేయడం కాదు. Hmm. కాకపోతే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. సాలరీ సో అట్లా సాలరీ రిక్వైర్మెంట్ అండ్ వాళ్ళకి కూడా స్కిల్ ఉందా లేదా. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకు 10th అనుకుంటున్నా. సో మన 10th క్లాస్ ఏదైతే ఉందో ఓకే. ఆ స్టాండర్డ్లో ఉంటే సరిపోయేది. ఓకే. ఇప్పుడు సో ఈ సబ్జెక్ట్ కరెక్షన్ 10th ఆర్ ఇంటర్, నాకు తెలిసిందైతే అది కదా. ఇంటర్ Okay. కన్నా అయితే హై లెవెల్ ముందు మ్యాండటరీ కాదు. Mhm. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక లెవెల్స్ అనేది వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. సో వీటిని క్రైటీరియన్ మ్యాచ్ చేయాలి. అండ్ సాలరీస్ థ్రెషోల్డ్ అనేది కంపల్సరీ. ఓకే. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ షెఫ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది కొంచెం తగ్గింది. లేదు అనుకుంటే మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. సో కాసిఆర్ నంబర్స్ కోడ్స్ అన్నది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. అది కంపల్సరీ ఒకటి పర్మనెంట్ కాదు. ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి మనము బిజినెస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒకవేళ టైప్ 2 లైసెన్స్ కావాలంటే దాని రిక్వైర్మెంట్స్ చెక్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఆపరేషన్స్ కానీ ఎట్లా మేనేజ్ చేశారు? సో డైలీ ఆపరేషన్స్ అన్నీ ఏంటంటే మన సప్లయర్స్ వీళ్ళకి ఈ రోల్ ప్లే చేస్తారు. అండ్ టేస్ట్ కస్టమర్స్ని రిపీట్గా నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు, ఎట్లా గ్రీట్ చేస్తున్నావు, వాళ్ళని నువ్వు రిపీట్గా చేసుకుంటున్నావా లేదా, అదన్నది ఇంపార్టెంట్. ఓకే. అండ్ సారీ ఇంకేం అడిగారు? ఇప్పుడు ఆపరేషన్స్తో పాటు మార్కెటింగ్ స్ట్రాటజీకి ఏంటంటే ఫస్ట్ డే 1 నుంచే మీరు మీది ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని గూగుల్ మ్యాప్స్లో కంపల్సరీ మీరే యాడ్ చేయండి. ఒకవేళ చేయడం రాకపోతే జస్ట్ సింపుల్గా మీరు గూగుల్లో కొట్టినా మీకు చూపిస్తుంది స్టెప్స్ ఎలాగా అన్నది. యూట్యూబ్లో చూసినా తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు లొకేషన్ యాడ్ చేయండి. ఈ ప్లేస్లో ఈ కోఆర్డినేట్స్లో ఉంది అని చెప్పేసి దాన్ని యాడ్ చేయండి. న్యూ బిజినెస్ మీరు కొంచెం రేటింగ్ ఇస్తే మాకు హెల్ప్ అవుద్ది అని చెప్పేసి రిక్వెస్టింగ్ అడిగితే చాలామంది చేస్తారు. సో ఎప్పుడైతే రేటింగ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్సే చేసారు అనుకుందాం. 10 మెంబర్స్ 4.5 ఉందంటే మీరు మామూలుగా ప్లేసుల్లో సెర్చ్ చేసినప్పుడు మీ రెస్టారెంట్ అన్నది కొంచెం పైన చూపిస్తుంది. సో ఎవరైనా రేటింగ్ చూసి ఓకే ఇది కొత్త ప్లేస్ అయి ఉండొచ్చు, ట్రై చేద్దాం. సో అట్లా ఫుడ్ ఫాల్ కూడా పెరుగుద్ది. ఫుడ్ ఫాల్ అన్నది రివ్యూస్ అనేది ఎక్కువ ఉండాలి. సో జెన్యూన్ రివ్యూస్ అనేవి ఇంపార్టెంట్. సో ఆర్గానిక్గా చేస్తేనే బాగుంటుంది. ఇన్ఆర్గానిక్గా కూడా చేసుకోవచ్చు. బట్ మీరు డబ్బులు పెట్టి మరీ ప్రమోట్ చేసుకోండి అనేది మాత్రం ఇన్స్టాగ్రామ్లో మీరు ఖచ్చితంగా మీరు పెట్టండి, బూస్టింగ్ ఛార్జెస్ పెట్టండి, లేకపోతే ఒక ఏజెన్సీని చేసుకోండి. లేదు ఇదంతా కాదనుకుంటే మీరే చేసుకోండి. మీరు కూడా చేసుకోవచ్చు. టార్గెటెడ్ లొకేషన్ని పెట్టుకొని ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ ఈ మాత్రం చేసుకోండి. సోషల్ మీడియా ఇప్పుడు ఎవరన్నా నార్మల్గా ఇప్పుడు ఫుడ్డీస్ ఉన్నారంటే వాళ్ళ ఫీడ్లో సగానికి సగం ఫుడ్డీ వీడియోస్ ఉంటాయి. సో అలాంటి పాప్ అవుతున్నాయంటే అట్లీస్ట్ మీ బ్రాండ్ తెలుస్తూ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. ఈ సోషల్ మీడియా ఇదంతా గ్యాదరింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఒక వెబ్సైట్ ఇలాంటి క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే చిన్న చిన్న గ్యాదరింగ్ ఈవెంట్స్ ఉంటాయి లండన్లో. ప్రతి దగ్గర ఎప్పుడు అవుతూనే ఉంటాయి. సో 5,000 అంటే 10,000 మెంబర్స్ అట్లా వస్తారు ఇన్విటేషన్. సో అలాంటి ఈవెంట్స్కి ఏంటంటే అప్లై చేస్తూ ఉండండి. దానికి కూడా కొన్ని మీకు ఉంటాయి మామూలుగా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇన్ లండన్ అని కూడా మీకు వస్తూ ఉంటాయి. మీరు ఇదంతా కాదు అనుకుంటే ఎన్కాస్ ఉంది. ఎన్కాస్లో మీరు రిజిస్టర్ అయినప్పుడు కూడా మీకు స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను కదా ఇన్సూరెన్స్ అవి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అదొక సేమ్ ఇలాంటి ట్రస్టెడ్దే. వాళ్ళు ఏంటంటే ఆపర్చునిటీ కూడా చూపిస్తారు మీకు. ఈ లొకేషన్లో ఇంతమంది అటెండీస్ ఉన్నారు. అండ్ పిచ్ ఫీ వచ్చేసి చెప్తున్నాను కదండి, మోస్ట్లీ ప్రతి పిచ్ 100 పౌండ్స్ కన్నా ఎక్కువ ఉండదు. సారీ 100 పౌండ్స్ 150 పౌండ్స్లో ఉంటుంది. ఏంటి ఒక 10,000 20,000 మెంబర్స్ గ్యాదర్ అవుతారు అంటే. అండ్ అక్కడ ఫుడ్ వెండర్స్ వచ్చేసి ఒక 3 to 5 మెంబర్స్ ఉంటారు, డిపెండింగ్ ఎంత బిజీ ప్లేస్ అన్న దాన్ని బట్టి, ఎంతమంది వస్తున్నారు అన్న దాన్ని బట్టి. సో వీటిని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన తెలుగు వాళ్ళు లేకపోతే మన ఇండియన్ కమ్యూనిటీ ఏంటంటే మోస్ట్లీ వీటిని ట్రై చేయరు. కాకపోతే ఐఎమ్ టెల్లింగ్ యూ లైక్ సెంట్రల్ లండన్లో ఒక
పాపులర్ రెస్టారెంట్ ఎంత బిజినెస్ చేస్తుందో ఈవెంట్స్లో మీరు వెళ్ళిన ఒక్క రోజు 3 రోజుల్లో కూడా అదే బిజినెస్ చేస్తారు. అవును. సో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈవెంట్స్ వీటిపైన ఫోకస్ చేయండి. Hmm. అవి ఏంటంటే మీ బ్రాండ్ వాల్యూని పెంచుద్ది, జనాలకు దగ్గరగా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం డబ్బులు కూడా మీరు ఎక్కువ సంపాదిస్తారు. క్విక్ మనీ. యా. ఓకే. మనం బిజినెస్ రన్ చేసినప్పుడు చాలా రన్ అవుతాయి మైండ్లో. ఓకేనా. ఇప్పుడు మనం వేరే దగ్గర వర్క్ చేస్తున్నామంటే జస్ట్ మార్నింగ్ పోయినామా 9కి, ఈవినింగ్ 5కి కానీ 6కి కానీ వచ్చినామా అన్నట్టు ఉంటుంది. కానీ మన ఓన్ బిజినెస్ ఉన్నప్పుడు అక్కడ టైం అనేది కన్సిడరేషన్ ఉండదు. అండ్ మనం హెల్త్ కూడా నుంచి కూడా పట్టించుకోం. సో ఇన్ రిగార్డ్స్ టు టైం కానీ, ఇన్ రిగార్డ్స్ టు హెల్త్ కానీ, మెంటల్ స్టేటస్ కానీ, ఎందుకంటే స్ట్రెస్ అవుతాం చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేమెంట్ ఇట్లా పే చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కావాలి, టైంకి సప్లయర్ రాలేదు. ఓకే. సో ఇలాంటివి హౌ డిడ్ యూ మేనేజ్? సో ఇదంతా మైండ్ సెట్. సింపుల్ చెప్పాలంటే మైండ్ సెట్. నువ్వు ఒకటి నీకు రిస్క్ తీసుకోలేను అనుకున్నప్పుడు రివార్డ్ కూడా రాదు. కంపల్సరీ రిస్క్తో పాటు రివార్డ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అందరు ఏదో అనుకుంటారు, ఓకే బిజినెస్లోకి వచ్చేస్తే మేబీ మనం స్ట్రెస్ అయిపోతాము అది ఇది అని. అంతేముండదు. సింపుల్గా ఏంటంటే ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆపరేషన్స్ కోసం నీకు ఆల్రెడీ 2 days ముందు నుంచే నీకు ఐడియా ఉండాలి. అండ్ డైలీ మిమ్మల్ని మీరు చూసుకోండి అనమాట. బిజినెస్ అసలు ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా యూకేలో చెప్తున్నాను. మీరు కనుక ఆఫీస్లో నియర్ బై ఆఫీస్లు కానీ హాస్పిటల్స్ అవి ఉన్నాయి అనుకుందాం, మండే రోజు మీకు బిజినెస్ అవుద్ది. నార్మల్లీ సెంట్రల్ లండన్ వీటి దగ్గర పోతే నీకు మండే బిజినెస్ అవ్వదు. అండ్ వీకెండ్స్ వచ్చినప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నప్పుడు నీకు బిజినెస్ అవ్వదు. అందరు అంటారు వీకెండ్సే కదా మేజర్ బిజినెస్, వీకెండ్స్ బిజినెస్ కాదంటున్నావు ఏంటి అంటే నువ్వు ఉన్న ఏరియాని బట్టి. సో నువ్వు నీ సేల్స్ని ట్రాక్ చేస్తూనే ఉండు ప్రతిసారి. ఒక లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్కి నువ్వు కంపేర్ చేసుకో. ఏ రోజు బిజినెస్ అయింది, ఏ రోజు అవ్వలేదు అనుకున్న రోజు ఎందుకు, ఏం మ్యాటర్ జరిగింది అక్కడ. నువ్వు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న క్రౌడ్ అంతా మేబీ క్లబ్స్కి వెళ్ళారా, లేకపోతే సెంట్రల్కి వెళ్ళారా, ఇంకేమైనా వెళ్ళారా. లేదు నువ్వు సెంట్రల్లో ఉన్నప్పుడు నీకు వీక్ డేస్ ఎందుకు అవ్వట్లేదు. ఓకే అందరు ఆఫీస్కి వెళ్ళారు, లేకపోతే మేబీ ఇక్కడ వీకెండ్ కల్చర్ తెలుసు, అందరూ కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు. సో హ్యాంగ్ ఓవర్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, అలాంటి దాంట్లో రాలేదా. సో నీ కన్సిస్టెంట్ డేస్ వచ్చేసి వెనస్డే, థర్స్డే, ఈ కన్సిస్టెంట్ ఎక్కడికి వెళ్ళినా ఈ కన్సిస్టెంట్ డేస్. సో అట్లా నీకు ఒక రోజుకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని నువ్వు 2 days ముందే, నేను చెప్పాను కదా ఇంతకుముందు సేఫ్ టెంపరేచర్స్ ఇవన్నీ ఎందుకంటే ఇదే నువ్వు తెచ్చుకున్న స్టాక్ని ఎంత ప్రిజర్వ్ చేస్తున్నావు అండ్ సేఫ్లో చేస్తున్నావా లేదా అవి అన్నది మ్యాటర్. సో ఇక్కడ నువ్వు బిజినెస్లో ఉన్నప్పుడు డైలీ నీ టైం ఎంత స్పెండ్ చేస్తుండే బిజినెస్? నార్మల్లీ నేను జాబ్కి ఎంత స్పెండ్ చేసాను అంతకన్నా తక్కువనే స్పెండ్ చేసిన. అవునా? అది నేను చెప్పగలుగుతాను. కాకపోతే పాసివ్గా నువ్వు ఉంటావు, పాసివ్గా నీ థాట్ ఉంటుంది. యాక్టివ్గా అంతకన్నా తక్కువనే టైం స్పెండ్ చేస్తారు. అండ్ మోస్ట్లీ ఇనీషియల్ డేస్లో ఈవెన్ 12 hours అయినా కానీ మీరు ఉండండి. అది అప్పుడు నువ్వు కరెక్ట్గా బిల్డ్ చేయగలిగితే దాని తర్వాత నువ్వు 3 hours ఇచ్చినా సరిపోతుంది. ఓకే. సో అది సో మినిమం ఆన్ అన్ యావరేజ్ ఎంత స్పెండ్ చేస్తుండే? 6 to 8 hours ఉంటే బాగుంటుంది. అన్నిటికీ ఈజీగా ఉంటాయి. లైక్ ఇప్పుడు కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. ఏంటి జస్ట్ బై ఓన్ మీరే చేసుకుంటున్నారంటే ఓకే మీరు ఖచ్చితంగా షిఫ్ట్ చేస్తున్నట్టే. మామూలు ఇప్పుడు మన వాళ్ళు కూడా ఓపెన్ టు క్లోజ్ చేస్తారు కదా, అంతే అనుకోండి. లేదు నాకు ఏదైనా సపోర్టింగ్ హ్యాండ్ ఉంది అనిపించింది అనుకోండి, ఒకరు ముందు వెళ్ళండి, ఇంకొకటి తర్వాత వెళ్ళండి. పర్ఫెక్ట్. సో అది నీ సజెషన్స్ ఇంకేమైనా మిస్ అవుతున్నాయి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? సో నేను ఇచ్చే సజెషన్ కూడా అందరికి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అనుకున్నారనుకోండి, ఫస్ట్ వెళ్ళండి, ఒక పార్ట్ టైం జాబ్ చేయండి, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ ఫ్రెండ్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వెళ్ళి అబ్జర్వ్ చేయండి అసలు ఏం జరుగుతుంది అన్నది. అట్లా చేసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ నీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే దీంట్లో నేను ఉండగలుగుతానా. ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే అందరికీ డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టేద్దాం అన్నట్టు ఉంటుంది. కాకపోతే దానిపైన నీకు ఇష్టం లేకుండా లేకపోతే నార్మల్గా ఓకే ఇది జరుగుద్ది కదా అని చెప్పేసి చేసినావు అనుకో, ఫుడ్లో ఏంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ టైం ఒక కస్టమర్ వచ్చిందంటే అతన్ని రిపీట్ రావడానికి మనం ఏం చేయాలన్నది చూడాలి. సో అది కస్టమర్ సర్వీస్ అన్నది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.